వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. గాడ్జిల్లా -1 ఈ జపనీస్ ఫిలిం లాస్ట్ ఇయర్ 2023 నవంబర్ మంత్లో రిలీజ్ అయ్యి అక్కడ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత 2 days బ్యాక్ ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో తమిళ్, హిందీ, ఇంగ్లీష్, జపనీస్ స్లాంగ్స్లో స్ట్రీమింగ్ చేస్తారు. కానీ తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ చేయలేదు మామ, వెరీ బ్యాడ్ న్యూస్. సో కమింగ్ సూన్ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా యాడ్ చేయబోతున్నారు, వెయిట్ అండ్ వాచ్. సో మొత్తానికి ఈ సినిమా ఓటీటీలో మనం చూడొచ్చా లేకపోతే స్కిప్ చేయొచ్చా, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. ఇక స్టోరీ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా స్లో నేరేషన్ మామ. మీరు కాస్త ఓపికతో చూస్తే కనుక ఈ సినిమా మీకు నచ్చుతుంది 100%, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ మూవీ, మంచి ఎమోషనల్ కంటెంట్ మూవీ అనమాట. అందుకే ఈ సినిమా జపనీస్ వాళ్ళు బ్లాక్ బస్టర్ చేశారు. అండ్ అదేవిధంగా గాడ్జిల్లా ఒక పక్క యాక్షన్, ఒక పక్క ఫ్యామిలీ సబ్జెక్టు, సో బాగా కనెక్ట్ చేశారు డైరెక్టర్ మెచ్చుకోవచ్చు మామ. ఇక ట్రైలర్లో మీరు ఆల్రెడీ చూసుంటారు, గాడ్జిల్లా సిటీలోకి అడుగుపెట్టి ఆ సిటీని మొత్తం విధ్వంసం చేస్తుంది అనమాట. అది హైలైట్ ఉంటుంది ఆ సీను. తర్వాత స్టార్టింగ్ ఒక 20 minutes ముందు గాడ్జిల్లా కొంతమందిని అటాక్ చేసి చంపేస్తుంది అనమాట. ఆ సీన్ కూడా హైలైట్ ఉంటుంది. సో గాడ్జిల్లా ఎప్పుడైతే చూపిస్తారో ఆ సీన్స్ అంతా హైలైట్ ఉంటుంది. ఇక సినిమాలో లాస్ట్ ఒక 30 నిమిషాలు మాత్రం డైరెక్టర్ అదరగొట్టాడు మా, కిర్రాక్ అని చెప్పొచ్చు. ఆ గాడ్జిల్లాని చంపడానికి వాళ్ళు కనిపెట్టే ప్రాసెస్, ఎలా చంపాలి, సో దాన్ని క్లియర్ కట్గా చూపించారనమాట. సినిమాలో హైలైట్గా ఉంటుంది. అండ్ ఇక గుడ్ న్యూస్ ఏంటంటే గాడ్జిల్లా -1.0 అంటే పార్ట్ 2 కూడా డైరెక్టర్ లీడ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనకు పార్ట్ 1 5 నెలల తర్వాత మనకు ఓటీటీ స్ట్రీమింగ్ అయింది. అదేవిధంగా పార్ట్ 2 కూడా జపనీస్ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్స్ అయ్యి మనకి ఇదే విధంగా 5 నెలల్లో లేకపోతే 6 నెలల తర్వాత మనకు ఓటీటీలో వస్తుంది. కానీ గాడ్జిల్లా -1.0 ఎప్పుడు రిలీజ్ అవుతుంది థియేటర్లో ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, వెయిట్ అండ్ వాచ్. ఓకే, సో మొత్తానికి వర్త్ మూవీ మామ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. కాస్త ఓపికతో చూడాలి, అది మీకు ముందే చెప్పేస్తున్నా. అండ్ అడల్ట్ సీన్స్ లేదు, వల్గరిటీ సీన్స్ లేదు, పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్ మూవీ. సో మీకు తమిళ్ లాంగ్వేజ్ వస్తే కనుక వెంటనే వాచ్ చేసండి ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో. సో తెలుగు ఆడియోలో కమింగ్ సూన్ యాడ్ చేస్తారు, వెయిట్ అండ్ వాచ్. ఓకే, సో మొత్తానికి రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటామమ్మా, బాయ్.